దగ్గరికి వస్తే బాగుంది. వస్తుంది అక్కడ తీసుకుంటాం. అక్కడ ముందు నమస్తే అండి, రైతు సోదరులందరికీ శుభోదయం. నేను మీ కోటేశ్వరరావు. ఈ రోజు వచ్చేసి మనం ఏన్కూరు మండలం మున్యతండ అనే విలేజ్ లో అయితే ఉన్నాము. ఒకసారి అయితే పత్తి చేను అయితే మనం చూడడం జరిగిందండి. రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ చేనుకు వచ్చేసి అసలు ఏ సమస్యలతో ఉంది, మందు కొట్టిన తర్వాత ఏ ఉంది, కొట్టక ముందు ఏ ఉందనేది మనం రైతు మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? విజయ. విజయ. అయితే ఇప్పుడు ఈ అనే మందు మీరు కొట్టారమ్మా? ఇది కొట్టినాం. ఇది కొట్టారా? ఇది కొట్టక ముందు మీ చేను ఎలా ఉంది? చిన్న సైజులో ఉందా? అయితే ఈ చిన్న సైజులో ఉన్నప్పుడు దీనికి ఎట్లాంటి అంటే దోమలు నల్లి ఏమైనా ఉన్నాయమ్మా? పచ్చ దోమ, తెల్ల దోమ అన్ని ఉన్నాయి. ముడత ఉంది సార్. అప్పుడు కొమ్మలు కూడా పెరిగినాయి సార్. వారం కూడా 5-6 రోజులు అవుతుంది. వారంలో అసలు ఎక్సలెంట్ సార్ ఈ మందు. అయితే నంబర్ 1 సార్. చూసుకోండమ్మా, ఇది ఒకసారి 7 ఎకరాలు కొట్టినాం సార్. ఒకసారి మనకు వచ్చేసి సైడ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి, ఏ చెట్టుకు చూసినా గానీ ఒకసారి చూడండి. హైట్ చూడు, పర్సనాలిటీ చూడు, ఎట్లా ఉంది, సూపర్ ఉంది. కింద నుంచి పైదాగా ఉంది. అంటే ఇది కొట్టిన తర్వాత పేను బంక మొత్తం పోయింది సార్. నీట్ గా ఉంది సార్. అంటే ఇప్పుడు ఇది ఈ మందు ఎట్లా పనిచేసింది మీకు? మాకే సూపర్. 7 ఎకరాలు కొట్టినా సార్. 7 ఎకరాలకు ఇదే మందు కొట్టా? 7 ఎకరాలు ఇదే విధంగా ఇదే ఉంది. అక్కడ కూడా అట్నే ఉంది, భీమలా తండ దారి కాడ. అయితే ఇప్పుడు ఈ మిసైల్ అనే మందు మీకు 100% మంచిది. చూసారు కండి, సుపీరియర్ కంపెనీ వాడిది మిసైల్. ఇంకోటి విషయం నీట్ గా ఉంది సార్, ఇక చక్కగా ఉంది. పత్తి పంటలో రసం పిలుచు పురుగులు, నల్లి, దోమ, పచ్చ దోమ, తెల్ల దోమ మొత్తం పోయింది సార్. ముడత, రకాల రసం పురుగులను అధిగమించి సైడ్ కొమ్మలు కూడా హైట్ కూడా బాగానే ఎదుగుతుంది. బ్రాంచెస్ కూడా మనకి కావాల్సినంత వచ్చింది. అదే విధంగా చేను కూడా గ్రోత్ కూడా చూడండి. ఒకసారి చూపెట్టండి. ఒకసారి చేను కూడా బాగా నీట్ గా ఉంది. మంచి అసలు చూడదగ్గ అన్నమాట. మిసైల్ అనేది ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు అనేది రైతుల అభిప్రాయం అనేది తెలియజేశారు. పూతలు గూడలు చూడు ఎట్లుందో సార్. ఏడు రాత్రి పూత హైట్ కూడా బాగానే ఉంది సార్. ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది. అసలు ఇంత ముందు తక్కువ ఉంది. అలా తోటి రైతులు కొట్టుకోవచ్చా? కొట్టుకోవచ్చు సార్. ఎట్టుంది మందు? బాగానే ఉంది సార్. మీరు చూసారు కదా రైతు ఎట్టుంది? ఆయన ఇంటి వెనకే బాగు, ఇంటి వెనక అదే ఇల్లు వాళ్ళది. ఇప్పుడు మీరు ఏం గమనించారు ఇందులో? అసలు ఇప్పుడు ఇంత ముందు ఇంటి వెనకనే వాళ్ళ ఇల్లు అదే. చాలా బాగుంది. ఒకసారి చూడండి, గూడలు కూడా వస్తుంది. ఎక్కడ కూడా లేదు, ఇలాంటి పత్తి లేదు మా ఊర్లోనే లేదు. సీతారాం ట్రేడర్స్ నుంచి తీసుకొచ్చిన. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అయితే సైడ్ కొమ్మలు అయితే వచ్చిందండి మనకి మంచిగా వారం రోజుల్లోనే. దాంతో కొమ్మలు పంగలు వస్తాయి. ఇప్పుడు 10 వస్తాయి. ఇప్పుడు 10 వస్తుంది. పూత కూడా వస్తుంది. బాగుంది. సీతారాం ట్రేడర్స్ నుంచి మిషన్స్ తీసుకొచ్చిన. మీరు ఎక్కడ తీసుకున్నారమ్మా ఈ మందు? సీతారాం ట్రేడర్స్, జులూరుపాడు సీతారాం ట్రేడర్స్ దగ్గర తీసుకున్నా. అదే మంది పేరు మిసైల్. ఎవరైనా అందరు రైతులు కొట్టుకోవచ్చు. కొట్టుకోవచ్చు సార్. మేమే కొట్టినాం సార్. 7 ఎకరాలు కొట్టినాం. ఓకే అండి. నీట్ గా ఉంది. పచ్చదోమ, తెల్లదోమ మొత్తం ముడత గిడత నంబర్ 1 మంది. ఎవరు లేదు సార్. ఇక మా ఊర్లో అయితే లేదు. ఇక్కడ తీసుకొచ్చి అని చెప్పండి. 7 ఎకరాలు 7.5 ఇట్నే ఉంది. నా 8 సంవత్సరాల నుంచి ఆ ఖాతా ఆ కొట్లో నుంచి తెస్తున్నాం. ఇప్పుడు గండి అవతల ఉంది చూడు, పోయేటప్పుడు గండి అవతల మంచిగా ఇస్తారు. బాగుంది.